అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్పై నిన్న ఎలాంటి స్టే ఇవ్వలేదు హైకోర్టు. పిటిషనర్లు మాధవరెడ్డి, సముద్రాల రమేష్ వాదనలు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరపున నిన్న అభిషేక్ సింఘ్వి వాదనలు పూర్తి చేశారు. ఇవాళ కూడా కొనసాగనున్నాయి ప్రభుత్వం తరపు లాయర్ల వాదనలు. ఇవాళ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ రవివర్మలు వాదనలు వినిపించనున్నారు. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో అయోమయంలో ఉన్నారు స్థానిక అభ్యర్థులు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నా ఆమోదించినట్లే అంటుంది ప్రభుత్వం. దాన్ని నోటిఫై చేశారా అని ప్రశ్నించింది ధర్మాసనం. ఈ అంశంపై ఇవాళ కోర్టుకి సమాధానం చెప్పబోతున్నారు అడ్వకేట్ జనరల్. ఇక ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చే ఆదేశాలు తమకు అనుకూలంగా వస్తాయని కాంగ్రెస్ నేతలు, బీసీ మంత్రులు అంటున్నారు. ఇవాటి నుంచే నామినేషన్లు వేసుకోవచ్చని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. రిజర్వేషన్లపై బలంగా వాదనలు వినిపించామన్నారు. మరోవైపు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇవాళ హైకోర్టుకు వెళ్లనున్నారు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరిలు. ఇంప్లీడ్ పిటిషన్లు వేయాలని అప్పీల్ చేశారు మంత్రులు. బీసీ రిజర్వేషన్లపై తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నేతలు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది కాంగ్రెస్. చరిత్రలో తొలిసారి లోకల్ వ్యక్తికి టికెట్ లభించిందంటున్నారు నవీన్ యాదవ్. తమ కుటుంబం 40 ఏళ్లుగా ప్రజాసేవలో ఉందంటున్నారు నవీన్ యాదవ్. అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. సానుభూతి కన్నా అభివృద్ధికే ఓటు వేయాలని ఆయన కోరారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు జిల్లాల కలెక్టర్లు. 2 విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవాళ నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకి ఈ నెల 15 వరకు గడువు ఉంది. ఈ నెల 23న మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్ ఉంటుంది. బీఆర్ఎస్ తలపెట్టిన చలో బస్ పవన్ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు, కేటీఆర్ ఇంటి దగ్గర భద్రతను భారీగా పెంచారు. హౌస్ అరెస్ట్ తో తాము వెనక్కి తగ్గబోమని, ప్రజా హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగుతోందన్నారు బీఆర్ఎస్ నేత షంబీపూర్ రాజు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని శాంతియుతంగా చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అరెస్టులకు తాము భయపడేది లేదన్నారు షంబీపూర్ రాజు. ఎక్కడా చూడని విధంగా ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతోందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజల నడ్డి విరిచేలా బస్సు ఛార్జీలు పెంచారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని చెప్పారు. అధిక ఛార్జీలపై ప్రశ్నిస్తున్నందుకు పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీగా ధర్నా చేసే హక్కు తమకుందన్నారు బీఆర్ఎస్ నేత. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ని సవాల్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ డిస్మిస్ చేయాలని హైకోర్టులో సిట్ పిటిషన్ వేసింది. లిక్కర్ స్కామ్లో కేసులో ఇప్పటికే మొత్తం 5గురికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. వారి బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది సిట్. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళల్లో చేస్తున్నారని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబై హైవే టోల్ ప్లాజా నుంచి నారాయణాద్రి లేఅవుట్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేమిరెడ్డి దంపతులు ఆటోలో ప్రయాణించి ప్రజలకు అభివాదం చేశారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం కాకినాడ కలెక్టరేట్లో అధికారులు, మత్స్యకార సంఘాల నేతలతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఉప్పాడ, కొత్తపల్లిలో మత్స్యకారులతో సమావేశం కానున్న పవన్ వారి సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. మరి కాసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. మాకవరపాలెంలో నిర్మాణంలోని మెడికల్ కాలేజ్ ని సందర్శిస్తారు. అనంతరం కేజీహెచ్ లో కురుపాం గిరిజన బాలికలను పరామర్శిస్తారు. జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు. జన సమీకరణకి అనుమతి లేదన్నారు. జగన్ పర్యటన సందర్భంగా ఊరేగింపులు, సమావేశాలపై నిషేధం విధించారు. షరతులు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఎయిర్పోర్ట్ నుంచి వేపగుంట, పెందుర్తి జంక్షన్, సరిపల్లి మీదుగా పర్యటనకు అనుమతినిచ్చారు పోలీసులు.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి దగ్గర వచ్చే నెల నుంచి బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది. దేశంలోనే ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న తొలి బంగారు గని ఇది. బంగారు గనిలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగితే ఏడాదికి 500 కిలోల బంగారం వెలికి తీసే అవకాశం ఉంది. భవిష్యత్తులో అది మరింత పెరగవచ్చని నిపుణులు చెప్తున్నారు. స్థానిక యువత, భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలుంటాయని చెప్పారు గోల్డ్ మైనింగ్ ఎండీ ప్రభాకరన్. పార్వతీపురం మన్యం జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు గిరిజనులు. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పడితే తమ గ్రామాలు ముంపుకు గురవుతాయంటూ ఆందోళన చేశారు. అనంతగిరి మండలంలో ఏర్పాటు చేయనున్న 1500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. గుమ్మకోట నుంచి శతాబి వరకు విల్లులతో పాచిపెంట మండల గిరిజనులు నిరసన ర్యాలీ తీశారు. నకిలీ మద్యం కేసులో దూకుడు పెంచారు ఎక్సైజ్ అధికారులు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించారు ఎక్సైజ్ అధికారులు. జనార్దన్ రావుతో కలిసి నకిలీ మద్యాన్ని విజయవాడలోని శ్రీనివాస్ వైన్స్ లో అమ్మారు కళ్యాణ్. అనుమతులు లేకుండా నకిలీ మద్యం బాటిళ్లను తయారు చేశాడు శ్రీనివాస్ రెడ్డి. ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఓట్ చోరీ కార్యక్రమంలో భాగంగా సంతకాలు సేకరించారు కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని, ఆయన్ని ఆపడం ఎవరి తరము కాదని అన్నారు. కేంద్రంలో 70 నుంచి 80 సీట్లు ఓట్ల చోరీకి పాల్పడినట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 5 కోట్ల మంది సంతకాల సేకరణతో ఈసీ ముందుకి రాహుల్ గాంధీ వెళ్తున్నారని చెప్పారు రఘువీరారెడ్డి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు కూడా వర్షాలు పడే వీలుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వాన. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో రహదారులు నీట మునిగాయి. సాయినగర్, కుమ్మరిపేట, గోవిందపేట, వివేకానంద కాలనీ, జానకిరామయ్య కాలనీ, పెద్ద బజారు ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. రహదారులపై మోకాలి లోతు నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు మండలాల్లో వాన పడింది. చిత్రావతి నదిలోకి భారీగా వస్తోంది వరద నీరు. తుంగభద్రకు వరద ప్రవాహం తగ్గుతోంది. డ్యాంకు ఇన్ఫ్లో 8000 క్యూసెక్లు వస్తూ ఉండగా అవుట్ఫ్లో 10,000 క్యూసెక్లుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1626 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 79 టీఎంసీలుగా ఉంది. కర్నూలు జిల్లా సుంకేశ్వర డ్యాంకి కొనసాగుతోంది వరద నీరు. ఇన్ఫ్లో 11,000 క్యూసెక్లు వచ్చి చేరుతుండగా 2 గేట్లెత్తి 6,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 1.2 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 1.1 టీఎంసీలు ఉంది. ఏసీ కెనాల్కి 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు వరద ఉధృతి పెరగడంతో 5 గేట్లను ఎత్తివేశారు. డ్యాంకు 78,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. అవుట్ఫ్లో 1,81,000 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 318 మీటర్లకు నీరు చేరింది. నీటి నిల్వ 9 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి మొత్తం 87,000 క్యూసెక్ల నీరు వస్తోంది. 88,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212 టీఎంసీల నీరు నిలువ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద పెరిగింది. డ్యాంకు ఇన్ఫ్లో 73,000 క్యూసెక్లుండగా 2 గేట్లు ఎత్తి 67,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311 టీఎంసీల నీరు నిలువుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతుల కష్టాలు పెరిగాయి. సాలూరు మండలం డిపలపాడులో ఒక ఇంటి గోడ కూలింది. పాచిపెంట మండలంలో కుళ్లిపోతోంది పత్తి పంట. చేతికొచ్చే ముందు పత్తికాయ కుళ్లిపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. పెట్టిన పెట్టుబడంతా నేలపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా సరళ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు కేంద్ర జలవనరుల శాఖ డ్యామ్ సేఫ్టీ నిపుణులు.
జలాశయం వుడ్ సైఫన్ల లీకేజ్లను పరిశీలించింది అధికారుల బృందం. లీకేజీల నివారణకు పరిష్కార మార్గాలపై చర్చించారు. పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిపింది అధికారుల బృందం. తమిళనాడులో కోల్ రీఫ్ దగ్గుమంది యజమాని అరెస్ట్ చేశారు. కాంచీపురంలో రంగనాథన్ అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల కోల్ రీఫ్ దగ్గుమందు తాగి 21 మంది చిన్నారులు మరణించారు. రంగనాథన్ అరెస్ట్ చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు ఆ దగ్గుమందు తయారీపై ఆరా తీస్తున్నారు. బంగారం ధరలు అస్సలు ఆగట్లేదు. ఒక్క రోజులోనే 2,290 రూపాయలు పెరిగింది. ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,26,070 రూపాయలకు చేరింది. అటు వెండి కూడా ఒక్క రోజులో 2,400 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,58,400 రూపాయలకు చేరింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం దాకా భక్తుల క్యూ లైన్ ఉంది. నిన్న శ్రీవారిని 74,861 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీనివాసుడి హుండీ ఆదాయం 3,93,00,000 రూపాయలు వచ్చింది. జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీని లెక్కించారు అధికారులు. 26,27,977 రూపాయలతో పాటు 317 అమెరికా డాలర్లు, యూరోలు హుండీలో వచ్చాయి. గతం కంటే ఈసారి స్వామివారి హుండీ ఆదాయం పెరిగిందని ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. హుండీ లెక్కింపులో శ్రీ సోమేశ్వర రాజరాజేశ్వర సేవా ట్రస్ట్ సభ్యులు, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ మహారాష్ట్రలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ముందుగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం జియో వరల్డ్ సెంటర్లో సీఈఓ ఫోరం భేటీకి హాజరవుతున్నారు మోదీ, కీర్ స్టార్మర్. అనంతరం గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ప్రసంగించనున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్ర టైటిల్పై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనికి మహారాజ్ అనే టైటిల్ ఆ మధ్య చర్చకొచ్చింది. తాజాగా వారణాసి అనే టైటిల్ పెట్టాలని జక్కన్న ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కథ చాలా వరకు కాశీనగర నేపథ్యంలోనే సాగనుంది.